నమస్కారం. గత సంవత్సరంన్నర కాలం నుంచి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ నగరంలో పండగ వాతావరణం నెలకొంది. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యాపార వర్గాలు నష్టపోయినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో ప్రయాణిస్తున్న ఈ దశలో ఎన్నో వ్యాపార సంస్థలు విజయవాడలో కార్యాలయాన్ని ప్రారంభించడానికి, అంతేకాకుండా ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు విజయవాడలో వెంచర్ చేయడానికి మళ్ళీ సమాయత్తం అవుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా మెయిన్గా మనం కూడా గత 12 రోజులు విజయవాడ ఉత్సవం కూడా చాలా భారీగా జరుపుకున్నాం. దీనివల్ల ఎంతోమంది చిరు వ్యాపారులు కూడా చక్కటి వ్యాపారం చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా వైబ్రెంట్ సిటీగా విజయవాడ డెవలప్ అవ్వాలని కోరుకుంటూ, అందులో ముఖ్యంగా మా అర్జునరావు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు పరిచయం. తాను కొత్తగా ప్రారంభించిన స్పైసీ రెస్టారెంట్ చక్కటి సక్సెస్ అయి ఆయన వ్యాపారం మరింత అభివృద్ధి చెంది చక్కటి ఇంకా మరిన్ని బ్రాంచ్లు పెట్టే విధంగా ఉండాలని ఆయన్ని మనసారా ఆశీర్వదిస్తూ, తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యాపార వర్గాలు చక్కగా ఉంటాయి. విజయవాడ నగరం కూడా రేపు ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తీరి, ఇక్కడ ఉన్న డ్రైనేజ్ కానీ, మంచినీరు సమస్య కానీ, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కూడా తీరి త్వరలో గ్రేటర్ విజయవాడ రూపాంతరం కావాలని అందరం ఆశిద్దాం. అందరికీ ధన్యవాదాలు. ఓపెన్ చేశారు కాబట్టి వరంగల్ నుండి 4 బ్రాంచ్లు పెడతారు. అన్ని స్పెషల్ చాలా బాగుంది. అందరికి నమస్కారం. ఈరోజు విజయవాడ పండుగాల రోడ్లో స్పైసీ మంచి రెస్టారెంట్ ఇక్కడ అర్జునరావు గారు స్థాపించడంలో గత 40 సంవత్సరాలుగా ఆయన ఫుడ్ ఇండస్ట్రీని మంచిగా రుచికరమైన భోజనాన్ని అందరికీ ప్రజలందరినీ ఆకర్షించేస్తారు. అర్జునరావు గారు ఈరోజు మరి స్పైసీ పేరుతో ఇక్కడ ఓపెన్ చేయడం, దీని కార్యక్రమానికి ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా కేసీఆర్ చిన్ని గారు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు రావడం యొక్క మంచి శుభసూచకం. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు అయితే మన ఎన్టీఆర్ జిల్లాకి అభివృద్ధికి మారుపేరు మరి కేసీఆర్ చిన్ని గారు అని చెప్పి అందరూ కూడా మనం చూసాం. వైబ్రెంట్ విజయవాడ అని చెప్పి మంచి విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమం చేపట్టారు. ఇది ఒక సాధారణమైన సంకల్పం కాదు, అది ఆయనతోనే సాధ్యం, ఆయనే సాధ్యం దానికని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ కూడా చాలామంది ప్రజలు ఆయన మెచ్చుకొని ఇలాంటి కార్యక్రమాలు మన విజయవాడ కొత్త రూపరేఖలు తీసుకొచ్చాయి. భవిష్యత్తులో ఇలాంటి ఆకర్షణ ద్వారా మరెన్నో రెస్టారెంట్సే కాదు చిరు వ్యాపారాలు కూడా విజయవాడలో రావాలి, పెట్టుబడి రావాలని చెప్పి ఆయన చేసిన కృషికి ఈరోజు మన నుంచి ఫలితం కూడా కనపడుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో విజయవాడ నుంచి మంచి ఇక్కడి నుంచి వ్యాపారస్తులు భారీగా ఇక్కడి నుంచి రావడం, ఇక్కడి నుంచి వ్యాపారాలు గ్రో అవ్వడం కూడా మనం అందరం చెప్పి తెలియజేసుకుంటూ దానికి అవకాశం ఇచ్చిన అర్జునరావు గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్ చేస్తాం.